ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గోరింటాకు నక్షత్ర, ముఖ్యంగా నువ్వు నేను చెప్పినట్టు వినాలి, చెప్పింది చేయాలి, ఆడమన్నట్టు ఆడాలి. ఏంట్రా ఏముంటున్నా? వీళ్ళిద్దరితో పాటు ఈ అపూర్వ నువ్వు చెప్పింది వినాలా, నువ్వు చెప్పినట్టు ఆడాలా? ఎంత మాట అన్నావురా? అసలు నిన్ను వదలనరా. అయ్యో ఏంటమ్మాయి నువ్వు లేరా? అసలు ఈరోజు నీ చావో నా చావో తేలాల్సిందే. ఒక్క దెబ్బకే మూర్చిపోయావా? పిని వాళ్ళేపో. అమ్మాయి బాబు లేవమంటుంది కదా, లే బాబు లే. ఏంటో బ్రతమాలడం, దగ్గరికి వెళ్ళేపో. దగ్గరికి వెళ్ళాలా బాబు? లే బాబు లే. సరే బాబు లే, బాబు లే లే. పట్టుకుని లేపి తగలడు. అయ్యో కర్మ, లేవడేంటి? చెర్రీ లేరా, లే 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 బాబు. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది పిన్ని. చెర్రీ అమ్మాయి కొన్ని ఊపిరితో ఉన్నట్టున్నాడు, నీకేం కాదే, భయపడకు. అయ్యో పిన్ని, చెర్రీని ఎలా చంపేసావేంటి పిన్ని? అయ్య బాబాయ్ నేనా? నువ్వే కదమ్మాయి వాడిని తోసేసావు. పిన్ని పొట్టలో ఉన్న కత్తి తీస్తే ఎవడైనా చేస్తాడు పిన్ని. ఇది మరీ బాగుందమ్మాయి, కడుపులో గుచ్చుకున్న కత్తితో కలకాలం బ్రతికేస్తారా ఏంటి? ఓ మై గాడ్, ఏం చేయాలి? పోయావా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇందు అన్నయ్య రా అన్నయ్య. రా ఇందు, బాగున్నావా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. యాండి మా గగన్ అన్నయ్య వచ్చాడు. నమస్తే బావా. నమస్తే వంశీ, బాగున్నావా? బాగున్నాను. మీరు వస్తారని ముందే చెప్తే వంట చేయించి మీకోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదా బావా. బావా ఆ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ మేము భోంచేసి వచ్చాం. సో బై ద వే, ఈ అబ్బాయి పేరు శివ, మన భూమి ఉంది కదా వాళ్ళ తమ్ముడు. అంటే అదే భూమితో కలిసి పెరిగాడు. ఓకే, అర్థమైంది బావా. శివని ఎవరో కొట్టినట్టున్నారు. నేనే కొట్టాను. యాక్చువల్లీ శివ నా చెల్లెలు పూరిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందన్నయ్య, శివ పూరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొట్టావు కదా? నో నో నో, మన పూరి కూడా శివని ప్రేమిస్తుంది. త్వరలోనే ఇద్దరి పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు చెప్తుందంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది బావా.
అలాగని అంతకు మించి అడిగే ధైర్యం కూడా లేదు. అడక్కు బావా, ప్రస్తుతం నేను కూడా ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. మీరిద్దరూ నాకు ఒక చిన్న సాయం చేయాలి ప్లీజ్. సాయం అనేంత పెద్ద మాట అనకు బావా. నీకోసం ఏం చేసినా పుణ్యమే అవుతుంది. చెప్పు బావా. శివకు కొన్ని రోజులు మీరు ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి. మన అనుకున్న తర్వాత షెల్టర్ ఏంటన్నయ్య? ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మా ఇంట్లో మనిషిలాగా చూసుకునే పూచి నాది. థ్యాంక్ యూ ఇందు, థ్యాంక్ యూ బావా, చాలా సంతోషం. ఇక నేను బయలుదేరతాను. అదేంటి బావా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నారు? కనీసం కాఫీ టీ అయినా తీసుకోండి, రండి. ఇట్స్ ఓకే బావా, ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. ఇందు వెళ్ళొస్తాను, బాయ్. రా శివ, వెళ్దాం. అన్నా ఒక్క నిమిషం, మా బావగారితో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. ఆ, బావా, బావా నేను మీతో మాట్లాడాలి. చెప్పు శివ. అసలు నాకేం అర్థం కావట్లేదు బావా. నేను భూమి తమ్మునని తెలిసినప్పుడు నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తారనుకున్నాను, కానీ అలా జరగలేదు. పూరి నన్ను ప్రేమిస్తుందని తెలిసినప్పుడు అప్పుడైనా నన్ను బయటికి పంపించేస్తారనుకున్నాను, అది జరగలేదు. కానీ మా భూమి ఆ అరెస్ట్ అయినప్పుడు నన్నెందుకు కొట్టారు, నన్నెందుకు పంపించేశారో, మళ్ళీ తిరిగి ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చి పెట్టారో నాకు అసలేం అర్థం కావట్లేదు బావా. మా అక్క బాధపడుతుందను, పూరి బాధపడుతుందను పూరి నాకిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు బావా. చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడన్నా చెడ్డ పేరు నా మీద వేసుకుని నేనే వెళ్ళిపోతాను బావా. దయచేసి నన్ను వదిలేండి బావా, నేను వెళ్ళిపోతాను. చూడు శివ, పూరిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకిష్టం లేకపోతే నేను డైరెక్ట్గానే నీకు చెప్పేస్తాను. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానని దయచేసి అడక్కు, నేను చెప్పలేను. నేను కొట్టాను, ఐఎమ్ సారీ. ఎందుకు కొట్టాననే నీకు తర్వాత అర్థమవుతుంది శివ. అది కాదు బావా. నో మోర్ డిస్కషన్. గుడ్ నైట్. ఓకే బావా. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ దేనికి భూమి? యాక్చువల్లీ నేను నీకు సారీ చెప్పాలి.